హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్లో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్ చూద్దాం. ఫస్ట్ ఎవాల్యూట్. ఇక్కడ చూడండి, 6202.5 620.25 ప్లస్ 62.025 ప్లస్ 6.2025 ప్లస్ 0.62025. ఓకే, ఇది ఎల్ఐసిలో 2008లో వచ్చిన ప్రాబ్లం. సరే, ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ 6202.5 ఫస్ట్ వాల్యూ. సెకండ్ 620.25. థర్డ్ వన్ వచ్చేసి 62.025. ఫోర్త్ వన్ వచ్చేసి 6.2025. ఓకే, సెవెంత్ వన్ 0.6225. ఓకే, ఇక్కడ చూడండి, అడిషన్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ 5, సెకండ్ 5 + 2 7, 5 + 2 + 0 7. ఇక్కడ చూడండి, 5 + 2 + 0 + 2 9. 5 + 2 7, 7 + 2 9. ఓకే, 5 + 2 + 2 + 6. ఓకే, 9. 9 + 15. ఇక్కడ 1, ఇక్కడ 5. నెక్స్ట్ వచ్చేసి పాయింట్. ఓకే, 6 7 8 9. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 6 7 8 9 10 ప్లస్ 1 11. ఓకే, 1, ఇక్కడ ఒక 1. 6 + 2 8, 8 + 2 10, 10 + 1 11. నెక్స్ట్ వచ్చేసి 6 + 2 8, 8 + 1 9. అదేవిధంగా 6 + 2 ఇక్కడ 8 1 6. దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, 5.064 ఒకటి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత 3.98. థర్డ్ వన్ 0.7036. తర్వాత 7.6. తర్వాత 0.3 ఉంది. తర్వాత వచ్చేసి 2 ఉంది. దీన్ని 2.0 రాసుకోవచ్చు. ఓకే, టోటల్ ఫస్ట్ వచ్చేసి 6, 7 + 3 4 + 3 7. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8 + 6 ఉంది 14. పైన 1 కింద 4. ఇక్కడ చూడండి 9 10 17, 17 + 3 20, 20 + 6 26. ఓకే, పైన 2 కింద 6 పాయింట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు చూడండి 5 + 3 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 7 19. Therefore answer is 19.6476. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఫ్రాక్షన్స్లో సబ్ట్రాక్షన్ చూద్దాం. 31.004.
17.2386. ఓకే, ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ 0 అనుకోవచ్చు. సో 0 10 బారో తీసుకున్నా. 10 - 6 ఫ్రాక్షన్స్లో సబ్స్ట్రాక్షన్ చూద్దాం. 6 10 తీసుకున్నాం. ఇక్కడ నుంచి 10 - 6 4, ఇక్కడ 3 ఉంటుంది. సో ఇక్కడ నుంచి 10 బారో, ఇక్కడ నుంచి 10 బారో, ఇక్కడ నుంచి 10 బారో. 13 - 8 వచ్చేసి 5. అదేవిధంగా ఇక్కడ 9 ఉంటుంది. 1 బార్ తీసుకున్నాం నోట్కి. 9 - 3 6, ఇక్కడ 9 ఉంటుంది. 9 - 2 7. ఓకే, పాయింట్ ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 1 బారో తీసుకుంటాం. 10 - 7 3, 2 - 1 1, ఎందుకంటే ఇక్కడ 1 బారో తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి 13.000 ఎందుకు తీసుకున్నామంటే 5.1967 ఉంది. 1967ని 13 నుంచి తీసేయాలంటే ఇట్లా తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి 10 బారో, ఇక్కడ నుంచి 10 బారో, ఇక్కడ నుంచి 10 బారో, ఇక్కడ నుంచి 10 బారో తీసుకున్నాము. 10 - 7 3, ఇక్కడ 9 ఉంది. 9 - 6 3, ఇక్కడ 9 ఉంది. 9 - 9 0, ఇక్కడ 9 - 1 9 - 1, సో 8. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ నుంచి బారో తీసుకున్నాం. 12 - 5 వచ్చేసి 7 పాయింట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 7.8033. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్లో డివైడింగ్ ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫ్రాక్షన్స్ను డివిజన్స్ అప్పుడు. సో 27/53, 45/53. సో 45/53 ఉంది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే న్యూమరేటర్లో ఫస్ట్ ఫ్రాక్షన్లోని న్యూమరేటర్గా తీసుకోవాలి. సెకండ్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని డినామినేటర్గా తీసుకోవాలి. సో క్యాన్సలైజేషన్ చేద్దాం. 3 9s are 27, 3 1s are 3, 3 5s are 15. సో ఇక్కడ 15 ఉంది. 3 5s are 15, 3 3s are 9. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3/5. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ 18/21, అదేవిధంగా 20/21. సో ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి న్యూమరేటర్ని న్యూమరేటర్గా, సెకండ్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ను డినామినేటర్గా తీసుకోవాలి. సో క్యాన్సలైజేషన్ చేద్దాం. 2 9s are 18, 2 10s are 20. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 9/10. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 12/17, 16/17. సో 12/16గా తీసుకోవాలి. ఇది ట్రిక్. ఎప్పుడు సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు ట్రిక్ ఇది. సో 4 3s are 12, 4 4s are 16. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3/4. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 5/7, 2/7 ఉంది. ఈజీ. ఇక్కడ 5/2 ఆన్సర్ రైట్. తర్వాత ఇక్కడ 1/8, 5/8 ఉంది. ఇక్కడ 1/5. ఇక్కడ కూడా ఉన్నాయి 10/7, 3/7. సో 10/3.
నెక్స్ట్ వన్ వచ్చేసి 11/70, 11/23, 17/23. సో ఇక్కడ 11/17 రైట్. అదేవిధంగా 7/5 అయిపోయింది. ఇది 1/3 అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి 7/3 అవుతుంది. ఇలాగే మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్ for more videos, for more math tips and tricks. Please do subscribe, please support me, please like, share, comment and follow me. Thank you.